ఈనాటి అంశం ఏంటంటే మారువేషమా మారు మనసు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. మారువేషం అంటే అర్థం ఏంటంటే వేరొక మనిషిలాగా కనిపించడానికి ప్రయత్నించటం. ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిలాగా కనపడడానికి వేసుకునే వేషాన్ని ఏమంటారు? మారువేషము అంటారు. మారు మనసు అని అంటే ఉన్నది ఆ వ్యక్తే, తన మనసు మారింది, తన క్రియలు మారినాయి, తన యొక్క వైఖరి మారింది, దాన్ని మారు మనసు అని అంటాం. అందుకనే మన జీవితాల్లో మారువేషమా లేక మారు మనసా మనకు కావాల్సిందంటే సింపుల్గా మనం చెప్పగలము, నాకు మారు మనసే కావాలి, మారువేషం అవసరం లేదనుకుంటాం కదా. కొన్ని సందర్భాల్లో మారువేషము రహస్యాన్ని తెలుసుకోవడానికి మారువేషం వేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మారువేషము మోసం చేయట కొరకై మారువేషం వేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తాం. ఈ మధ్యలో యూట్యూబ్లో వైరల్ అయింది. జీజీహెచ్ అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ ఉంటాడు. ఆయన పేరు ఎస్ఎస్వి రమణ. ఈయన ఏం చేశాడంటే తలకి బట్ట చుట్టుకొని, ముఖానికి మాస్క్ పెట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని, ఆ సూపరింటెండెంట్ ఏం చేశాడంటే ఒక లేడీస్ని పట్టుకొని ఇద్దరు మనుషులు తీసుకొని వచ్చి హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి దగ్గుకుంటా ఆయనకున్న సమస్య చెప్పాడు. ఆ సమస్య చెబితే అక్కడికి పో అని చెప్పేసాను అంట. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పోతే బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి మళ్ళీ అక్కడికి పోయాడు. అక్కడికి పోతే ఎవరు లేరు. అంటే రాత్రి వేళ ఎవరి విధులు వారు చేయవలసిన సంగతులను మర్చిపోయి వారి ఇంటి దగ్గర కొంతమంది డ్యూటీలో ఉన్న కూడా నిద్రపోతూ, మరి కొంతమంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఈ సూపరింటెండెంట్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఉదయకాలము తెలిసిపోయింది. ఎవరయ్యా రాత్రి వేళ వచ్చింది, ఆ రుమాల చుట్టుకొని మాస్క్ పెట్టుకొని దగ్గుకుంటూ ఆ కర్ర పట్టుకొని వచ్చింది ఎవరయ్యా అంటే ఎస్ఎస్వి రమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ అని క్లియర్ అయిపోయింది. అందరికీ భయం వచ్చేసింది. ఎందుకయ్యా మీరు అలా చేశారంటే ఆయన అంటాడు, మా హాస్పిటల్ మీద ఆరోపణలు ఉన్నాయి, సరైన విధులు నిర్వర్తించట్లేదు. ఒక సూపరింటెండెంట్గా మీరు అన్నీ చూసుకోవాల్సింది కదా, మీరేం చూసుకోవట్లేదు, మీ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు సరిగా ఉద్యోగాలు చేయట్లేదని కంప్లైంట్ వచ్చింది. అందుకోసం నేను చేశాను. నిజమే, ఎవరి ఇంటిని వారే ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. నీ ఇంటిని నేను బాగు చేయకూడదు, నా ఇంటిని నువ్వు బాగు చేసుకోకూడదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకోవాలి. ఒకవేళ అక్కడ సెక్యూరిటీ పనిచేసేవాడు, ఏం సార్ ఇంజక్షన్లు ఇవ్వండి, ట్యాబ్లెట్ ఇవ్వండి, రే నోరు మూసుకొని పో, నువ్వు సెక్యూరిటీ లాగా పడి ఉండు అంటారా లేదా? ఒకవేళ నర్సు పోయి చెప్పింది అనుకో, నర్సు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, లేకపోతే రేపు నీకు ప్రాక్టికల్లో మార్కులు వేయను అని బెదిరిస్తారా లేదా? అందుకని ఒక వ్యక్తిని సరిచేయాలంటే తన కింద ఉన్న వాళ్ళు సరిచేయలేరు, తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సరిచేయగలరు, సెట్ చేయగలరు. కాబట్టి ఆయన చేసిన పని మంచిదా చెడ్డదా? మంచి పని చేశాడు ఆయన. ఇప్పుడు ఆ విధులలో ఉండేవారు ఇప్పుడు అలర్ట్గా ఉంటారా లేదా? ఎవరిని బట్టి అలర్ట్గా ఉంటారు? సూపరింటెండెంట్ ఎప్పుడు వచ్చినా ఎట్లా వస్తాడు? మారు వేషంతో రావచ్చు అనే భయం వల్ల ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ఎస్ఎస్వి రమణ అనేటువంటి సూపరింటెండెంట్ ఎందుకు వెళ్ళాడు అక్కడికి మారు వేషంలో అంటే, అక్కడ రహస్యాలను తెలుసుకోవడానికి మారు వేషంలో ఆయన వెళ్ళాడు. ఈ మారు వేషం వెనకాల ఒక మంచి సదుద్దేశం ఉందనుకోండి, అక్కడ జరుగుతున్న రహస్యాలు బయటికి తీసుకురావచ్చు. కానీ ఒకవేళ దురుద్దేశం ఉందనుకోండి, ఎదుటి వ్యక్తులను మోసము చేయవచ్చు. కాబట్టి మారు వేషం వేసుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కొందరిని మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం నుంచి, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పుకోకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురయ్యి అతన్ని చంపెను. ఇక్కడ ఒక ప్రవక్త మనకు కనబడుతున్నాడు, అనగా దైవజనుడు కనపడుతున్నాడు. ఈ దైవజనుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని పిలిచి, అంటే తన చెలికాన్ని పిలిచి, ఎరా నన్ను ఒక దెబ్బ కొట్టు అన్నాడు.
ఒక దైవజనుడు కాబట్టి దెబ్బ కొట్టు అని అడిగితే ఇతనేమన్నాడు, నేను కొట్టను అన్నాడు. ఆయన అతన్ని కొట్టకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏ కారణాలు లేవు. కొట్టడానికి తగినటువంటి శిక్షించడానికి లేదా కొట్టడానికి కారణాలు ఏమి లేవు. కానీ సేవకుడు ఏమంటున్నాడు, నన్ను కొట్టు అన్నాడు. కానీ ఈ చెలికాడు ఏమంటున్నాడు, నేను కొట్టను. ఈనాడు చాలామంది సేవకులను కొట్టలేరు కానీ తిడుతూ ఉంటారు లోపల. కొట్టలేని పక్షంలో తిడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఇతడు కొట్టలేకపోయాడు, తిట్టలేకపోయాడు. ఎందుకు కొట్టాలని కూడా ప్రశ్నించలేదు. అతడు సైలెంట్గా అయిపోయేసరికి ఆయన వెంటనే అన్నాడు, నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడకపోతే కాబట్టి సింహము నిన్ను ఏం చేస్తుంది, చంపేస్తుంది చూడు అన్నాడు. ఆ ప్రకారంగా సింహం వచ్చి ఏం చేసింది, ఇతన్ని చంపేసింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక పని చేశాడు ఆయన. 37వ వచనం, తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూసి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసెను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయినప్పుడు ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎదుకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలను అన్నాడు. అంటే ఈ యొక్క ప్రవక్త రెండో వ్యక్తిని అడిగాడు, నువ్వు నన్ను కొట్టు అంటే వెంటనే అతను ఏం చేశాడు, కొట్టేశాడు. ఎందుకు కొట్టాడు, కొట్టమన్నప్పుడు మొదటివాడు కొట్టకపోయేసరికి సింహం వచ్చి చంపేసింది కాబట్టి ఇప్పుడు కొట్టకపోతే నన్ను కూడా చంపుతుంది అనుకున్నాడు ఏమో. సరే అని చెప్పేసి సేవకుని పడామని కొట్టేశాడు. కొట్టుడికి గాయమైంది ఆయనకు. అంటే ఆ దెబ్బకి దైవజనుడు గాయపడి ఆ గాయపడినటువంటి అతను ఏం చేశాడు, కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకుని మారువేషం వేసుకొని మార్గ మధ్యలో ఉన్నాడు. ఎందుకోసం మార్గ మధ్యలో ఉన్నాడంటే ఆ మార్గం గుండా రాజు వస్తాడు, ఇశ్రాయేల్ యొక్క రాజు వస్తాడు. అతని పేరు ఆహాబ్ అనేటువంటి రాజు. ఈ ఆహాబ్ అనేటువంటి రాజు వస్తాడు కాబట్టి అక్కడ నిలబడి ఆ రాజు రాగానే ఏం చెప్పాలనుకున్నాడంట, 39వ వచనంలో, రాజు వచ్చుట చూసి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేశాను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయినప్పుడు ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా యొద్దకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టు, ఏ విధంగా వాడు తప్పించుకొని పోతే వాని ప్రాణముకు మారుగా నీ ప్రాణం ఇస్తావు, జాగ్రత్త. కాబట్టి ఈ మాట రాజు వచ్చినప్పుడు ఈయన చెప్పేశాడు. ఈ ప్రవక్త ఎలా ఉన్నాడు, తలకి పాగా కట్టుకొని మారువేషంలో ఉన్నాడు. ప్రవక్తలాగా లేడు, అక్కడ దైవజనులాగా లేడు, కానీ మారువేషంలో ఉన్నాడు. రాజు కూడా గుర్తుపట్టలేదు. రాజు రానే వచ్చాడు. 40వ వచనం, అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నువ్వు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవివ్వగా. చూడండి, అంటే ఇతను ఏం చెప్పాడు, రాజు రాగానే, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళాను, యుద్ధంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి నాకు అప్పగించాడు, ఆ వ్యక్తిని కనిపెట్టమని చెప్పాడు. ఆ వ్యక్తిని కనిపెట్టుతున్నప్పుడు వాడు ఎటో వెళ్ళిపోయాడు. కనిపెట్టవలసిన వాడు ఏం చేయాలి, అక్కడే ఉండాలి కదా. అటు ఇటు నా పని మీద నేను తిరుగుతుంటే వీడు తప్పించుకొని వెళ్ళిపోయాడు, కాబట్టి వాని ప్రాణానికి బదులుగా నా ప్రాణం అడుగుతా అని చెప్పేసి అన్నాడు అని రాజుకు చెప్పేసరికి, నీ మాటకు నువ్వే ఉత్తరవాదివి, నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన మాట ప్రకారం నీకు తీర్పు తీర్చబడుతుంది, నువ్వు ఏదైతే చెబుతున్నావో వాని ప్రాణానికి బదులుగా నీ ప్రాణం అని ఆ ప్రకారమే జరుగును అని అన్నాడు రాజు. వెంటనే ఆయన ఏం చేశాడు చూడండి, 41వ వచనం, అతడు త్వరపడి అనగా దైవజనుడు త్వరపడి ఏం చేశాడు, తన కండ్ల మీది పాగా తీసివేయగా చూసి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను. హల్లెలూయా, అర్థమవుతుందా? అంతకుముందు రాజు ఏమనుకున్నాడు, సైనికుడే అనుకున్నాడు. ఎందుకోసమంటే మారువేషంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు రాజు నీ మాటకు నువ్వే ఉత్తరవాది అనగానే వెంటనే తనకున్న తలపాగ వేషాన్ని తీసేశాడు. ఆ మారు వేషాన్ని తీసి రాజుతో ఇలా మాట్లాడాడు. 42వ వచనంలో, అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనుషులు నువ్వు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడై కోపంతో సోమురేనులోని తన నగరునకు వచ్చెను. చూడండి ప్రియులారా, రాజు కోపం వచ్చింది. రాజు మూతి ముడుచుకున్నాడు. ఎవరైనా సరే ఉన్నదున్నట్టు మాట్లాడితే
మూతి ముడుచుకుంటారు, మూతి 3 వంకలు కూడా తిప్పుతారు కూడా. ఎక్కువ లేడీస్ బాగా తిప్పుతారు కదా, అంటారు కదా. ఆడవాళ్ళు ఏం చేస్తారు? మూతైనా తిప్పుతారు, లేకపోతే మూతైనా ముడుచుకుంటారు. మగవాళ్ళు కూడా తక్కువలేం కాదులేండి. మగవాళ్ళు మూతి తిప్పలేక ముఖం మార్చుకుంటారు అంతే. ఈ 2 పనులు జరుగుతాయి మనిషి లోపల జరిగే పనులు ఇవే. చెప్పుకోవడానికి రాజే కానీ మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, అక్కడ సిరియా రాజు ఉంటాడు. సిరియా రాజు, ఈ సిరియా రాజు యుద్ధానికి పోతూ వీళ్ళ సహాయాన్ని కోరినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అతని పేరు బెన్హదదు. ఈ బెన్హదదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వీళ్ళ భయం ఒకటి ఉంది, ఇశ్రాయేల్ యొక్క భయం ఉంది. ఇశ్రాయేల్ భయం ఉంది కాబట్టి ఒకవేళ వీళ్ళు మనల్ని ఏం చేస్తారేమో, వీళ్ళని దాటుకొని పోవాలి కదా అని ఆయన ఆలోచన కలిగి ఉంటే, అతడి వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ రాజు, ఓ నా సహోదరుడా, నువ్వు నా సహోదరుడివి, యుద్ధానికి నేను కూడా సహాయం చేస్తాం పో అని చెప్పేసి తన రథాల మీద కూర్చోపెట్టుకొని రథమిచ్చి పంపించేస్తాడు. శత్రువు దొరికితే ఏం చేయాలి? పట్టుకొని వాని హతం చేయాలనా లేదా? కానీ తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు చేతికి చిక్కినా సరేగాక ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏం చేశాడు? వదిలేసిన కారణాన్ని బట్టి అక్కడున్న ప్రవక్త ఏం చేశాడు? మారువేషం వేసుకొని తనకు బుద్ధి రావడం కోసమై, తనకు జ్ఞానం రావడం కోసమై మారువేషం వేసుకొని ఆయనకు జరిగిన సంగతి అంతా కూడా చెప్పేశాడు. కాబట్టి ప్రియులారా, మనోజ్ఞానము కలిగించట కొరకై మారువేషం వేసుకున్న ప్రవక్త మాటను తాను లెక్క చేయలేకపోయాడు. మూతి ముడుచుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మారువేషం ఒకవేళ వేసుకుంటున్నావా, అయితే అవతల వ్యక్తికి అది మనోజ్ఞానం కలిగించేదిగా ఉండాలి. అవతల వ్యక్తికి మనోజ్ఞానం కలిగించేదిగా ఉండకుండా నువ్వు ఎన్ని మారువేషాలు వేసుకున్నది నీకు నష్టం తీసుకొస్తుంది. ఒకవేళ మారువేషం వేసుకుంటే ఆ మారువేషం వలన అవతల వ్యక్తి జీవితంలో మార్పు రావడానికా, గుణపడడానికా అనేది ఖచ్చితంగా అవసరమైనది. మారువేషం ఎప్పుడు కూడా మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుసా? మరణానికి తీసుకెళ్తుంది. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం నుంచి, ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతు రామోత్గిలాదు మీదికి పోచుండగా, ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించను. ఇక్కడ 2 రాజులు ఉన్నారు. యూదా రాజు పేరేంటంటే యెహోషాపాతు, ఇజ్రాయెల్ రాజు పేరేంటంటే ఇంతకుముందు మూతి ముడుచుకున్నారు చూడండి, ఎవరైనా ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజు అయి ఉన్నాడు. యెహోషాపాతు యూదా జనులకు రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఏమైనాయి? పక్కకి వెళ్ళిపోయి ఇశ్రాయేల్ రాజ్యంగా పిలువబడ్డది. 2 గోత్రాలు ఇటు పక్క వచ్చినాయి, వాటిని యూదా రాజ్యం అంటారు. ఓకేనా? ఈ యూదా రాజ్యానికి రాజులు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజ్యానికి కూడా రాజులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజుల గుంపుల్లో అహాబు రాజు ఉన్నాడు. ఇప్పుడు యూదా రాజుల గుంపులో యెహోషాపాతు ఉన్నారు. వాస్తవంగా ఈయనకు సెట్ కాదు అసలు. ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడు విగ్రహారాధన వైపు తిరుగుతుంటారు. యూదా రాజులు తన ప్రజలు ఎట్లుంటారంటే దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తారు, దేవుని మీద ఆధారపడతారు. చాలా వ్యతిరేక దిశలో ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి మీద అని అంటే, సిరియా దేశపు రాజు మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అహాబు రాజు ఏం చేశాడు? యూదా రాజు అయిన యెహోషాపాతు దగ్గరికి వచ్చి, ఇదిగో నీవులాగానే ఉండు, నీ వస్త్రములే ధరించుకో, నేను మాత్రం ఏం చేస్తాను? మారువేషముతో నేను యుద్ధానికి వస్తాను, మన ఇద్దరం వెళ్దామంటే సై అంటే సై అన్నారు. ఇద్దరు బయలుదేరారు. అయ్యగారులంతా బయలుదేరి ఏం చేశారు చూడండి, 31వ వచనం. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనా మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? అహాబు యెహోషాపాతు ఏం మాట్లాడుకున్నారు? మన ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాము, యెహోషాపాతు నువ్వు మాత్రం నీ డ్రెస్సులోనే ఉండు, నేను మాత్రం ఏం చేస్తాను? డ్రెస్సు మార్చుకుంటాను, మారువేషం వేసుకుంటాను. మారువేషం వేసుకుంటా. ఏం వేషం వేసుకున్నట్టేనా? ఏ వేషం వేసుకున్నాడో మొత్తానికి తెలియదు, దాసుని వేషం వేసుకున్నాడో తెలియదు, సైనికుల్లాగా ఉన్నాడో తెలియదు. మొత్తానికి మారు వేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళారు. అయితే వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్న సిరియా రాజు ఏం చెప్పాడు తెలుసా?
తన దగ్గర ఉన్నటువంటి అధిపతులు 32 అంట, అంటే 32 మంది అధిపతులు. వాళ్ళకేం చెప్పాడు తెలుసా? మీరు యుద్ధానికి పోతున్న జాగ్రత్త, మీరు ఎవరి మీద దాడి చేయొద్దు. మీరు చేస్తే ఎవరి మీద చేయాలి? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబ్ మీదనే మీరు దాడి చేయాలి అని చెప్పారు. సరే, వాళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా వచ్చేసారు. ఇక యుద్ధం జరుగుతున్న సందర్భం చూడండి. 32వ వచనంలో, రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు కేకలు నేను కాదురా అన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? యెహోషాపాతు రాజు వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇతనే అనుకోని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంక వదిలిపెట్టట్లేరని చెప్పేసి ఏం చేశారు? గట్టిగా కేకలేశాడు. యెహోషాపాతు గట్టిగా కేకలేసరికి వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు ఇతను కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారు చూద్దాం. 34వ వచనం, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలికి తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధం బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారం రాజు మరణమై సోమ్రేన్నకు కొనిపోబడి సోమ్రేన్లో పాతి పెట్టబడెను. చచ్చిపోయిన వ్యక్తి ఎవరు తెలుసా? ఆహాబు రాజు చనిపోయాడు. ఆహాబు రాజు ఒకవేళ మంచోడా అంటే మంచోడు కాదు, సంపూర్ణంగా విగ్రహారాధన చేసేవాడు. ఆహాబు రాజు యొక్క భార్య కూడా యెజబేలు అనేక మంది దైవజనులు చంపేసింది. ఆమె దేవుడికి భయంకరమైన ఆయాసకరమైన జీవితాన్ని జీవించేవాడు ఏమైపోయాడు? చచ్చి ఊరుకున్నాడు అంతే. జాగ్రత్త, మనము దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తే ఎవరో ఎవరి మీదకి వేసిన రాయి మన మీద పడేటట్టు దేవుడు తిప్పుతాడు. ఉదాహరణకు చెప్తాం వినండి. 2 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఇళ్ళల్లో ఒక ఇంటి మీద నాకు పగ ఉంది. ఆ ఇంటి మీద నేను బాణం వేయడం కోసమై నేను ప్రయత్నం చేస్తూ అగ్ని బాణం, మామూలు బాణం కాదు, ఏ బాణం అది, అగ్ని బాణాన్ని ఇడిస్తే ఆ ఇంటికి కొట్టుకొని అదేమైపోద్ది? కాలిపోద్ది అనుకున్నా. అదే టైంలో అవతల ఉన్నటువంటి వ్యక్తి భక్తుడే, కానీ కొంచెం భక్తిహీనంగా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి ఇప్పుడు నేను వేసినటువంటి ఈ ఇంటి మీదకి వేసిన అగ్ని బాణము, నేను వేసిన గురి ఎక్కడికి? ఈ ఇంటి మీదకి. కానీ అవతల వ్యక్తి దేవునికి అనుకూలమైన స్థితిలో లేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బాణాన్ని కొంచెం అవతలకి వేపిస్తాడు. అప్పుడు ఎవరి ఇల్లు కాలిపోయేది? వీడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది వీనికి, నేను వేసింది బాణం ఈ ఇంటి మీదకి కదా, ఇదేంది అవతలకి పోయిపోయిందంటే మధ్యలో ఎవరు పనిచేశారు? దేవుడు పనిచేశాడు. అందుకే అక్కడ రాయబడింది, గురి చూడకనే. ఖచ్చితంగా ఆహాబు రాజునే కొట్టాలని చెప్పి గురి చూసినోడు కాదు ఇతను. ఏదో ఉన్నపాటు ఇటు బాణం తీసి అన్నాడు. అది సరిగా పోయి ఎక్కడ కొట్టిందంట? గురి చూడకే విడవగా అది ఇశ్రాయేలు రాజు కవచపు కీలు. కవచపు కీలు అంట, కీలు మధ్యలో పడింది. అది ఒకవేళ కవచానికి పడింటే ఏం కాకపోవు. కవచం కీలు అంటే కవచాలు కొన్ని రంధ్రాలు ఉంటాయి కదా, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా ఆ గ్యాప్లో పడిపోయింది. దావీదు మహారాజు కూడా బాలుడుగా ఉన్నప్పుడు గొలియాతును కొట్టినప్పుడు రాయితో, అది కూడా ఎక్కడికి వెళ్ళింది? శరీరంలో ఎక్కడ తగలే, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది. కరెక్ట్గా గ్యాప్లోకి వెళ్ళేటట్టే దేవుడు ఏం చేశాడు? ఆ రాయిని సరిగా తీసుకుపోయి దానికి కొట్టేసాడు, పడిపోయాడు అంతే. జీవితాన్ని మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవునికి ఆయాసకరంగా ఉన్నాననే సంగతి గ్రహించకుండా మారు వేషంతో వెళ్ళి వారి మీద యుద్ధంలో జయం పొందుకొని తిరిగి రావాలని ఆలోచన కలిగినటువంటి ఈయన జీవితము ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మరణమైపోయాడు. ఆయన చనిపోతే, ఆ చనిపోయినప్పుడు జరిగిన సంగతి మనం ఒకవేళ గమనిస్తే, ఆ రథం మీద తీసుకొని పోయారు. ఆ రథం మీద ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 1 రాజులు 22:38లో వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమ్రేను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. కుక్కలు వచ్చి తన రక్తాన్ని నాకేసినంట. కారణం ఏంటంటే అంతకుముందే ఏలియా దైవజనుని ద్వారా దేవుడు చెప్పాడు, ఓ అహాబు, నువ్వు నాశనం అయిపోతావు, చచ్చిపోతావు, నువ్వు చనిపోయినప్పుడు నీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్పాడు.
ఆ ప్రకారమే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. కానీ తనకు తోడుగా వచ్చినటువంటి యెహోషాపాతుకి ఏమీ జరగలేదండి. హల్లెలూయా. ఎందుకంటే యెహోషాపాతు ఉన్నట్టుగా ఉన్నాడు. అహాబు రాజు మాత్రము వేషం మార్చుకున్నాడు, మారు వేషంలో ఉన్నాడు. జాగ్రత్త, మన జీవితాల్లో కూడా మారు వేషాలు వేయొద్దండి. తిక్క వేషాలు వేయొద్దు. మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనం కొనసాగాలి. కానీ ప్రజల కోసమో, మనుషుల కోసమో, లేక ఇంకొకరి కోసమో, వారిని సంతోషపెట్టడం కొరకై, వారిని జయించడం కొరకై, వారిని ఏదో ఒక రకంగా మనం ఆకర్షించడం కోసమై మనం మారు వేషం వేస్తే మారు వేషం ఎక్కడి వరకు తీసుకుపోయింది? మరణానికి తీసుకుపోయింది. జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి. నీకున్నది దేవుడిచ్చిన అందం చాలు. నువ్వు ఎలా ఉన్నావో అలాగుండు. మారు వేషాలు వేసుకుంటే మరణానికి దారి తీస్తే జాగ్రత్త. పురుషులైనా సరేగాక మారు వేషం వేసుకోకూడదు. మారు వేషం వేసుకుంటే మరణానికి దారి తీస్తుంది. అనవసరంగా చచ్చిపోయాడు ఈయన. సాధారణంగా పోయినా సరే, సాధారణంగా పోయే ధైర్యం లేదు కాబట్టి తను మారు వేషంలో వెళ్ళాడు. కాబట్టి మారు వేషం అనేది మనిషికి మంచిదా చెడ్డదా? ఒక ఆమెకు మేకప్ వేసుకునే అలవాటు బాగుందంట. మొత్తాన్ని పెళ్ళయింది, ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల కూడా చూసినప్పుడల్లా మా అమ్మ ఎంత అందంగా ఉందో అనుకుంటుంది. అమ్మాయి చిన్నమ్మాయి కదా, అందాన్ని చూస్తూ అలవాటు అయిపోయింది. అమ్మాయి కొంచెం పెరిగింది, పెద్దదవుతుంది. అయినా సరే ఈమె మాత్రం మేకప్ ఇంకా పెరుగుతూనే ఉంది, తరగటంలే. బజారుకి వెళ్ళారు, గాలి తుఫాను. ఈమె మహా తెలివి కలది, మేకప్ పోకూడదు కాబట్టి గొడుగు తీసుకొని పోయింది. అది ఎండైనా ఏం కాదు, వానైనా ఏం కాదు అనుకుంది. వెళ్ళింది. కానీ ఆ గాలి తాకిడి తట్టుకోలేక ఇక లాభం లేదు, గొడుగు వేసుకుంది. గాలికి మన గొడుగులు ఆగుతాయా? గొడుగులు వేసిపోయింది. ముసుగేసుకుంది, ముసుగు కూడా ఊడిపోయింది. ఇక వర్షం రానే వచ్చింది, వర్షం పడింది. ఆ వర్షంలో ఈమె టెన్షన్ అంతా దేని గురించి? వర్షం పడినందుకు కాదు, ఉన్న మేకప్ ఏడ ఊడిపోతుందని. ఎట్టకేలకు మేకప్ కొంచెం రాలిపోతుంది, చిన్నగా జారిపోయి పిల్ల డ్రెస్ మీద పడుతుంది. తెల్ల బట్టలు వేసుకుని పెంచిన పాపకి అవి ఎర్రగా పడుతున్నాయి మరకలు. అయ్యో వచ్చి నా బిడ్డకు మరకలు అవుతున్నాయి ఇట్లా అన్నది. టెన్లోపు నెత్తికేసిన రంగంతా ఊడింది, మళ్ళా రంగంతా ఊడిపోయింది. రంగుతో పాటు ఆమెకున్నటువంటి ఇగ్గు కూడా ఊడిపోయింది గాలికి. ఇప్పుడు పిల్ల గట్టిగా కేకలేసి, అమ్మా నాకు మమ్మీ కావాలని నేనే మీ మమ్మీనంటే, నువ్వు కాదు, నువ్వు మా మమ్మీవి. మా మమ్మీ చాలా అందంగా ఉంటుంది, నువ్వు అంత వికారంగా ఉన్నావు, దయ్యంలాగా ఉన్నాను అన్నట్టుగా ఆ పిల్ల కేకలేస్తూనే ఉందంట. కానీ ఆ పిల్ల భయపడి పరిగెత్తిందంట. మా అమ్మ అందంగా ఉంటుంది, దయ్యం అనుకోని చెప్పేసి ఎట్టైనా గాలితో హూ అని వచ్చినప్పుడు అట్లే అనుకుంటామా లేదా? కాబట్టి ఇప్పుడు ఆ పాప భయపడింది, దయ్యం అనుకోని చెప్పేసి ఉరుకుతా ఉంది. అమ్మాయి పరిగెత్తుతూ ఉంది. వాళ్ళ తల్లి కూడా నా బిడ్డ కదా, ఈ పిల్లకి ఏమవుతుందని చెప్పి ఏమో పరిగెత్తుకుపోయి అమాంతంగా, చిన్నపిల్ల కాబట్టి ఎగిరింది అవతలకి. ఈ అమ్మాయి తల్లి ఏం చేసిందంటే పరిగెత్తు ఆ పాపను పట్టుకోవడానికి పరిగెత్తు చిన్న రాయి బొట్టన వేలు తట్టుకొని బోర్ల పడి చచ్చిపోయింది. ఒకవేళ ఆమె మారు వేషంలో ఉండకుండా ఉన్నట్టుగా ఉండి తన బిడ్డ గుర్తుపట్టేటట్టుగా ఒకవేళ ఉనింటే చచ్చేదా? చెప్పండి, చచ్చిపోయేది. కానీ ఒకవేళ కుమార్తె ఏడ్చినా సరేగాక మా అమ్మ ఉందిలేని చెప్పేసి ధైర్యంగా ఉండేది ఆ పిల్ల. కానీ ఇప్పుడు ఆ పిల్ల భయపడి పారిపోవడంతో, ఈమె పరిగెత్తడంతో, వీటన్నిటికీ కారణం ఏంటంటే మారు వేషం వేసుకోవడమే. కాబట్టి ప్రియులారా, మారు వేషము మనల్ని ఎక్కడెవరు తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. మారు వేషంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా మనం ఎట్లుండాలి? యథార్థంగా ఉండాలి. మారు వేషంలో వెళ్ళినటువంటి అహాబు రాజు మరణించాడు. తన యొక్క రక్తము కుక్కలు నాకేసినాయి. ఎంత దుర్భరమైన పరిస్థితి. కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, మారు వేషం అనేది మన జీవితానికి మంచిది కాదు. కానీ ఏది మంచిదయ్యా అంటే మారు మనసే మంచిది. కాబట్టి మన జీవితంలో మారు వేషం కలిగి ఉన్నామా, మారు మనసు కలిగి ఉన్నామా? ఒకవేళ మారు వేషం మనం కలిగి ఉంటే, మారు వేషం వేసుకోకుండా, మరో వ్యక్తిలాగా ప్రయత్నించకుండా, మనం మనలాగే బ్రతుకుతూ మనలో ఉన్నటువంటి మనసును మార్చుకొని
ప్రభు కొరకు మనం జీవించాలి. ఇంకా బైబిల్లో మనం గమనిస్తే యెరోబాము అనే వ్యక్తి ఉన్నాడు. యెరోబాము అనే వ్యక్తి కుమారుడు కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పుడు తన భార్యకు తను చెప్తాడు, నేను రాజైతానని చెప్పేసి అహియా అనేటువంటి ప్రవక్త చెప్పాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, వాళ్ళకు మనకు రాకపోకలు లేవు కాబట్టి నువ్వు మారువేషంలో వెళ్ళు అని చెప్పి తన భార్యకి చెప్తే ఆమె నిజంగా మారువేషం వేసుకొని దైవజనుని దగ్గరికి వెళ్తుంది. చూడండి ఆ మాట, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిల పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము, బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కన్నులు కానరాని వాడయుండెను. చూడండి, ఇక్కడ దైవజనుడి పేరు అహియా. ఈ దైవజనుడు ఎక్కడున్నాడంటే షిలోహులో ఉన్నాడు. షిలోహు అనేటువంటి ప్రాంతంలో దేవుని మందిరం ఉంది, అక్కడ పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. ఈ షిలోహులో ఉన్నటువంటి ఈయన దగ్గరికి ఈ యొక్క యెరోబాము తన భార్యను పంపించేశాడు. ఎందుకంటే వాళ్ళకు పుట్టిన కుమారుడి పేరు అబియా. ఈ అబియా అనేవాడు మరణానికి దగ్గర అవుతున్నాడు, రోగంతో ఉన్నాడు. వాడు సస్తడో బతుకుడో కొంచెం కనుక్కొని రాపో, అంతకుముందు నేను ఇశ్రాయేలుకి రాజు కాకముందు నువ్వు రాజు అవుతావని చెప్పిన దైవజనుడు అతనే, కాబట్టి ఈ విషయం కూడా చెప్పేస్తాడని చెప్పేసి ఆమెను పంపిస్తూ 10 రొట్టెలు అప్పములు బుడ్డి తేనె చేత పట్టుకొని ఆమె వెళ్ళి దర్శించింది. అంటే దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా వెళ్ళడానికి వీలు లేదు, దైవజనుడికి ఏదో ఒకటి తీసుకొని పోవాలి అంతే. ఆ సిస్టమ్ ఉంది పాత నిబంధనలో కూడా. అయితే అలా తీసుకొని పోతూ ఆమె ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అహియా ఎలా ఉన్నాడు, కళ్ళు కనపడకుండా వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు సరిగా కనపడటం లేదు. మరి ఇప్పుడు ఆమె వచ్చినట్టు ఆయనకి ఎలా తెలియాలి చెప్పండి? ఎలా తెలియాలి? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒక దైవజనుడు ఇక్కడ ఉన్నాడు, ఆమె మారు వేసుకొని రానే వచ్చింది. వస్తూ ఉండగా మధ్యలో దేవుడు జోక్యం చేసుకొని ఇలా చెప్పాడు, అహియాకు చెప్పాడు, దైవజనుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, మొదటి రాజులు 14:5. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నువ్వు ఆమెతో చెప్పవలను అన్నాడు. హల్లెలూయా. సేవకుని మోసం చేయాలని చూశారు వీళ్ళు. జాగ్రత్త, మనం ఎవరిని మోసం చేయలేం. ఒకవేళ మోసపోయే వ్యక్తి మోసపోవచ్చేమో కానీ మోసం చేసిన వ్యక్తికి, మారువేషం వేసుకున్న వ్యక్తికి శిక్ష మాత్రం తప్పదు సుమా. దైవజనుని మోసం చేయాలని చూశారు. బైబిల్లో దైవజనుని మోసం చేయాలనుకున్నారు ఎవరు వాళ్ళు? కొత్త నిబంధనలో 2 భార్యాభర్తలు ఉన్నారు. పొలం అమ్ముకొని మేము అది ఇస్తామని చెప్పేసి తీరా సమయం వచ్చినప్పుడు ఏం చేశారు, సగం దాచిపెట్టుకున్న సగం తీసుకొచ్చి పెడితే అప్పుడు దైవజనుడైనటువంటి పేతురు దైవజనుని మోసం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుతున్నారు? మీరు అనుకుంటున్నా నన్ను మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, నన్ను కాదు. ఎవరిని? దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నారు మీరని. ఈమె కూడా మారువేషంతో సేవకుని మోసం చేయాలనుకుంది, కానీ దేవుని మోసం చేసినట్టే కదా. కాబట్టి ఆ మారువేషంలో వస్తుంది ఆమెకి ఈ మాటలన్నీ చెప్పని దేవుడు ముందే చెవులో ఊదేయాడు అహియాకి. అంటే దేవుడు స్వయాన అహియా అనేటువంటి దైవజనుతో మాట్లాడాడు. యెరోబాము భార్య అయిన ఆమె వస్తుంది, తన కుమారుడు గురించి అడగడానికి, విచారించడానికి వస్తుంది. కాబట్టి ఆమెకి ఈ మాటలు చెప్పన్నాడు. ఏ మాటలు చెప్పమన్నాడు? 6వ వచనం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చుట ఎలా ప్రశ్నించాడు. జాగ్రత్త, యెరోబాము భార్య రాణి అనలేదు ఆయన. యెరోబాము రాజు కదా, యెరోబాము రాజు యొక్క భార్య అయిన రాణి ఎందుకు ఇలా వచ్చావు అనలేదు. యెరోబాము భార్య అయినటువంటి ఆమెతో ఇలా అన్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞ వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఏంటి ఆజ్ఞ? నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసిందనగా భర్తతో ఏం చెప్పాలి? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు,
నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలు గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడే దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను. ఇశ్రాయేలు వారు అలుపులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశమును నిర్మూలం చేసి పెంటంతయు పోవునట్లు ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధంలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవునని చెప్పాడు. అంటే దేవుడు అహియాకి చెప్పిన మాటలన్నీ స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు అహియా అనే దైవజనుడు సొంత మాటలా లేకపోతే దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ? ఎప్పుడైనా సరే గుర్తించండి, దైవజనుడు చెప్పే మాట దేవుని మాటనా తన సొంత మాట అనే గ్రహింపు నీలో నాలో మనల్లో ఉండాలి ఖచ్చితంగా. సేవకుడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకోవడానికి లేదు. కొంతమంది అబద్ధం చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంత్య దినాలు కాబట్టి అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారని కూడా చెప్పాడు దేవుడు. ఇర్మియా 14:14లో కూడా నేను వారితో మాట్లాడలేదు, వారికి ఏం చెప్పలేదు, వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పారని కూడా దేవుడు చెప్పాడు. జాగ్రత్త. అహియా దైవజనుడు చెప్పినంతా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? ప్రతికూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. వారు దిగమింగుకొని ఇమిడ్చుకోవడానికి కూడా వీలు లేనంత బాధ ఉంది. ఏం తెలుసా? ఏ కుమారుడు చస్తాడో బతుకుదో తెలుసుకుందామని వచ్చినటువంటి ఆ సందర్భంలో దైవజనునికి దేవుడు ఏం చెప్పాడు? వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడని చెప్పు అని చెప్పాడు. ఈ మాట విన్న తల్లి ఎంత బాధపడి ఉంటుంది కదా, ఎంత వేదన చెంది ఉంటుంది కదా. సరే, దుఃఖంతో ఆలోచన చేసుకుంటూ వెళ్తుంది తన ఇంటికి వెళ్ళింది. 1 రాజులు 14:17. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. ఆ చిన్నవాడు ఏమయ్యాడు? చనిపోయాడు. మారువేషంలో వచ్చినందుకు ఆమెకేమైనా మేలు జరిగిందా చెప్పండి? ఇక్కడ ఒకవేళ ఆమె యథార్థంగా వచ్చి, అయ్యా దైవజనుడా, నేను కానీ నా భర్త కానీ నా ప్రజలు కానీ నా కుమారుడు కానీ ఏదైనా తప్పు చేసింటే మేము ఒప్పుకుంటున్నాం, దయచేసి మనం క్షమించమని దేవుని దగ్గర మా కోసం బ్రతిమలాడనంటే ఎంత బాగుండేది. అలాంటిది ఏం చేయలేదు. సేవకునికి ఏం కావాలి? రొట్టెలు ఇస్తే సరిపోద్ది, అప్పములు అంటే అవి తినేటివి అవి ఇచ్చే సరిపోద్ది, బుడ్డి తేనె తీసుకుపోయి ఇస్తే చాలు. ఆ రొట్టెల ముక్కలను తేనెలో ముంచుకొని తిని హాయిగా ఉండి అనుకూలమైన వచనాలు చెప్తారేమనుకున్నారు వీళ్ళు. అంటే సేవకునికి ఏదైనా తీసుకుపోయి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా. కానీ సేవకు ద్వారా ఏ హెచ్చరిక వస్తుందో, ఏ ఆశీర్వాదం వస్తుందో దానికోసం వేచి ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. కానీ వారి జీవితంలో మారు మనసు పొందడానికి బదులుగా మారు వేషం వేసుకొని వారికి పుట్టిన కుమారుడి మరణానికి కారకులైపోయారు. కాబట్టి ప్రియులారా, మనం భక్తి చేయకుండా భక్తులు అన్నట్టుగా మారువేషం వేసుకుంటే, మనం మంచివారం కాకపోయినా మంచి వాళ్ళలాగా మారువేషం వేసుకొని మనసు మార్చుకోకుండా ఒకవేళ బ్రతుకుతే మనకు కూడా ఇలాంటి గతే పడుతుంది. మనకు జరగకపోయినా మన పిల్లలకైనా జరుగుద్ది. జాగ్రత్త, నటించొద్దు. దేవుడు వేషలనైనా క్షమిస్తాడంట కానీ వేషధారులను క్షమించేవాడు కాదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారని యేసుప్రభువారు వారిని బాగా గద్దించాడు, బుద్ధి చెప్పాడు. క్రైస్తవ బిడ్డలుగా మనలో వేషధారణ ఉండకూడదు, వేషము వేసుకోకూడదు, మారు వేషం ఎప్పుడు కూడా మనము కలిగి ఉండకూడదని మనకు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ప్రియులారా, యేసుప్రభువారు మారు వేషం వేసుకోలేదు. ఆయన మారు వేషం వేసుకోకుండా మారు మనసు కలిగించుట కొరకై, మానవాళి కొరకై ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు దేవాది దేవుడై ఉండి కూడా మారు వేషంలో రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? మానవాల్ని రక్షించుట కొరకై ఒక మనిషిలాగానే కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు. ఎందుకోసం తెలుసా? మారు వేషంలో ఉన్నటువంటి యూదులు కానీ, మారు వేషంలో ఉన్నటువంటి శాస్త్రులు కానీ, మారు వేషంలో ఉన్నటువంటి పరిచయులందరి జీవితాలు మార్చాలి. మారు వేషంలో బ్రతుకుతున్నారు. ఆ మారు వేషం తీసివేసి నిజమైన జీవితాన్ని జీవించండిరా, కావలసిన మారు మనసు పొందండి అని చెప్పడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 1:14 కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి అని చెప్పాడు. ఈనాడు మారు మనసు పొందడానికి బదులుగా చాలామంది బాప్తిసాలు పొందుతున్నారు. బాప్తిసం ముఖ్యమా, మారు మనసు ముఖ్యమా? ఏది ముఖ్యం మనకు? మారు మనసు ముఖ్యం. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే పోయేది ఖచ్చితంగా నరకానికే, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మానవాళిని రక్షించుట కొరకై, మారు మనసు కలిగించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ లోకానికి మారువేషంలో రాలేదు, మానవుడిగా ఆయన లోకంలో జన్మించాడు. మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ రాజుల్ని వారు మారువేషంలో యుద్ధానికి వెళ్ళారు. మారువేషంలో తన భార్యను పంపించేశాడు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసయ్య మాత్రము మారువేషంలో కాదు, మనిషి పోలికగా పుట్టి మానవాళ్ళందరి కొరకే తన ప్రాణమును పెట్టాడు. అందుకే 1 తిమోతి 1:15 పాపులను రక్షించడం కొరకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై అని రాయబడింది. అక్కడ లూకాసు వార్త 19:10 రాయబడింది, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకై మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మారు మనసు మనల్ని మరణము నుంచి తప్పిస్తుంది. మారు వేషము లేనిపోని మరణానికి మనల్ని అప్పగిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మారు మనసు పొందడానికి ఇష్టపడాలి, మనసు మార్చుకోవడానికి ఇష్టపడాలి, బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడాలి, మాటలు మార్చుకోవడానికి ఇష్టపడాలి, క్రియలు మార్చుకోవడానికి ఇష్టపడాలి, వైఖరి మార్చుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు ఎట్టున్నాము, ఇప్పుడు అట్లే ఉన్నామంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. యేసు ప్రభు వారు నీ కొరకే నా కొరకే తన విలువైన అమూల్యమైన ఆయన రక్తాన్ని కార్చాడు. మారు వేషంలో బ్రతకడానికి కాదు, నామకార్థంగా బ్రతకడానికి కాదు, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు మనస్సాక్షిని కలిగి, క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఆయన పోలికలో ఆయన కోసం మనము ఎలా బ్రతకాలని, మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలని. మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, లేని ఎడల ఏమవుతుంది? కొట్టివేయబడుతుందని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. కాబట్టి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్, మారు వేషం అనేది తాత్కాలికమైనది. కాబట్టి ఈరోజు వాక్యమైన ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం మారు వేషం కలిగి ఉన్నామా, మారు మనసు కలిగి ఉన్నామా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.